హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతానికి ఏపీ దశ దిశ భవిష్యత్తు ఓ విధంగా ఆయనే. రానున్న కాలంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఒక ఆశాకిరణం అని చెప్పుకోవచ్చు. ఈ రోజున జరుగుతున్నటువంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలకు ఓ విధంగా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వెన్నుదన్నుగా నిలుస్తూ పార్టీని ఎక్కడికెక్కడ సరిదిద్దుకుంటూ యువతరాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఓ విధంగా చెప్పుకోవాలంటే ఫ్యూచర్ అంటే తెలుగుదేశం పార్టీ తరఫున చూసుకుంటే ఒక సీఎం క్యాండిడేట్గా, ఒక బలమైన క్యాండిడేట్గా కనబడే ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారు. వారి పుట్టినరోజు ఇవాళ. యాక్చువల్గా వారు పుట్టింది 23 జనవరి 1983 హైదరాబాద్లోనే, మనం చూసుకోవట్లేదు. అలాగే పొలిటికల్ పార్టీ ఇంకా ఇవన్నీ ఆయన గురించి ఆల్రెడీ వివరాలు అందరికీ తెలిసిన తెలుగుదేశం పార్టీ. అలాగే సీనియర్ ఎన్టీఆర్ గారి మనవడు, ఆ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కొడుకు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి. ఆ విధంగా ఇంక పరిచయం ప్రత్యేకంగా మనం ఫ్యామిలీ పర్పస్ నుంచి కూడా పరిచయం చేసుకోవట్లేదు, అంత పాపులర్ పర్సన్ అనమాట. ఎడ్యుకేషన్ అదంతా కూడా ఫారెన్లో పూర్తి చేసి అక్కడే మంచి మంచి మల్టీనేషనల్ బ్యాంకుల్లోనూ వరల్డ్ లెవెల్ బ్యాంకుల్లోనూ పనిచేసి మంచి ఉద్యోగాలు పూర్తి చేసి వచ్చి పొలిటికల్ పార్టీలో చేరి ఆ తర్వాత కొంత డిఫీట్ అయినప్పటికీ ఫస్ట్ టైము నెక్స్ట్ టైం నిలదొక్కుని బలంగా నెగ్గి తనదైన ముద్ర వేస్తూ పార్టీని తనదైన క్యాడర్లో తీసుకెళ్తున్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్, బెస్ట్ యూత్ ఐకాన్ అని కూడా అనుకోవచ్చు ఆయన అయితేను ఓ విధంగాను. ఎందుకంటే లోకేష్ గారు ఇప్పుడు మనకు ఒక సామెత ఉంది, అదేంటంటే ఎవరైనా సరే ఒక దెబ్బ తింటే వారిని మనం విమర్శించేస్తాం. వీళ్ళు ఇలా చేశారు, అలా చేశారు, వీళ్ళు ఎందుకు పనికిరాడు. అలా లోకేష్ గారి మీద ఫస్ట్ నుంచి కూడా 2014-19 తర్వాత పార్టీ డిఫీట్ అయిన తర్వాత ఆయన కూడా మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత చాలా విమర్శలు వచ్చాయి, దేనికి పనికిరాడని. కొంతమంది అయితే ఏకంగా నడవలేడన్నారు, ఎంతో దూరం నడవలేడన్నారు. కొంతమంది అయితే అసలు అతను తింటాడు తప్ప ఇంకేమీ చేయడన్నారు, ఏకంగా వ్యూహాలు లేవన్నారు, పని చేయడన్నారు. ఇంక ఎన్ని రకాల విమర్శలు చేయాలో, అంటే రాజకీయ వ్యక్తిగత విమర్శలకు వెళ్ళి అతను ఎన్ని రకాలుగా డిఫీట్ చేయాలో అన్ని విధాలుగా చేశారు. కొంతమంది సినిమా యాక్టర్లకి ముడిపెట్టి మాట్లాడారు. అలాగే సినిమా రంగం నుంచి వస్తున్న వాళ్ళకి ఇతను అడ్డుపడుతున్నాడని, ఆ కుటుంబాల నుంచి అడ్డుపడుతున్నాడని మాట్లాడారు. ఎవరు ఎన్ని మాట్లాడినా తరువాత ఎలక్షన్లలో కూడా ఆయన మంగళగిరిని ఎంచుకున్నారు. అందరూ అక్కడ ఆశ్చర్యపోయారు, మంగళగిరినే తిరిగి ఎంచుకున్నాడు మళ్ళాను అని చెప్పేసి చాలామంది అన్నారు. పోనీ ఏదైనా మామూలుగా నియోజకవర్గం తీసుకోమని ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా సూచించారు, ఈజీగా నెగ్గే నియోజకవర్గం సూచించుకోమని. కానీ దానికి ఆయన ఒప్పుకోలేదు. ఓడిపోయిన నాటి నుంచి 2019 నుంచి 2024 మంగళగిరి నియోజకవర్గంలోనే ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఎన్నో మంచి పనులు తన వ్యక్తిగతమైన సొమ్ముతో, ఓ విధంగా చెప్పుకోవాలంటే తన వ్యక్తిగత ధనంతో మంగళగిరిని ఎంతవరకు తీసుకెళ్లాలో తెలుగుదేశం పార్టీ తరఫున అంతవరకు హైప్కి తీసుకెళ్లారు. ఆయన చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశారు. ఈవెన్ నిజంగా అన్ని వైపులా కూడా చాలా అభివృద్ధి చూపించారు. ఆయన చూపించడంతో ప్రజల్లో కూడా దాని తోడు అవతల పక్క పార్టీ నుంచి ఉన్న వ్యక్తి కూడా కొంచెం కఠినమైన వ్యక్తి కావడం, అలాగే అట్ ద సేమ్ టైం ఆ పర్సన్ కూడా కొంచెం గట్టిగా అంటే చెప్పకూడదు కానీ కొంచెం నేరాలు ఘోరాలు అన్న టైప్లో ఉంటుంది కదా, ఆ వ్యవహారాలు నడిపించడం, స్కాములు, రకరకాల ఏంటంటారు వాటిని అవినీతి విధానాలు, వాటి అన్నిటి వల్ల ప్రజలు విసిగిపోయి ఇతను చేస్తున్నటువంటి పనులు అక్కడే ఉండడం, ప్రజలతో రోజు మమేకం చూసి ఇంకెలాగైనా సరే ఈసారి ఒక యువతరాన్ని ముందుకు తీసుకురావాలి. ఇంకా అనుభవం ఉన్న వాళ్ళు ఎప్పటిదాకా పాలించారు, వాళ్ళు చేసిన కొన్ని మంచి చూసాం, చెడు చూసాం, ఈ అబ్బాయి చేసేది ఏదైనా చూద్దామని చెప్పేసి ఆ విధంగా ముందుకు వెళ్ళాక అనుకోకుండా ఆయన ఈసారి 2024 ఎలక్షన్లో పార్టీ వేవ్ కూడా బాగుండడం, ఆయన కూడా భారీ మెజార్టీతో 90,000 మెజార్టీతో నెగ్గారు దాదాపుగా. అసలు మామూలుగా నెగ్గడమే గొప్ప అంటే అంత మెజార్టీతో నెగ్గడం అన్నది చాలా చాలా గొప్ప. బాగా అనుకోకుండా ఆ విధంగా సక్సెస్ఫుల్ అయ్యారు. అలాగే ఫ్యామిలీ లైఫ్లో కూడా బాలకృష్ణ గారి కుమార్తెను వివాహం చేసుకోవడం, తేజస్విని గారిని, బాలకృష్ణ గారి కుమార్తె బ్రాహ్మణి గారిని వివాహం చేసుకోవడం, వారికి దేవాంశని అబ్బాయి పడడం. ఈవెన్ దేవాంశ్ కూడా చాలా డిగ్నిఫైడ్గా పెరగడం. మొన్న ఈ మధ్యలో అతను ఏకంగా చెస్లో చిన్నపాటి రికార్డు కూడా సృష్టించారు, వరల్డ్ రికార్డు. ఆ విధంగా చూసుకుంటే ఫ్యామిలీ లైఫ్ పర్పస్లో కానీ పొలిటికల్ లైఫ్ పర్పస్లో కానీ ఆయనదే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే అట్ ద సేమ్ టైము ఎక్కగానే ప్రజా దర్బార్ నిర్వహించడం, అంతకుముందే ప్రజా దర్బార్ మంగళగిరిలో నిర్వహించేవారు, చాలా సూపర్గా నిర్వహించారు. తర్వాత కూడా ఇంకా నెగ్గాక అయితే ప్రజా దర్బార్ కంటిన్యూ చేస్తున్నారు. ఎప్పుడు ఖాళీ ఉండే అప్పుడు ప్రజలకు పూర్తి అందుబాటులో ఉంటున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ప్రజల నుంచి కూడా మంచి మంచి ప్రశంసలు వచ్చాయి. ఆ టైంలోనే చాలా మంచి నిర్ణయాలు. ఒక దశలో అయితే ఒక అబ్బాయి పెట్టిన వాట్సాప్ చాట్ మెసేజ్కి కూడా ఆయన స్పందించి 25 మంది దివ్యాంగులకి
మెరిట్ సీట్లు అంటే ఏంటి, చెన్నై ఐఐటీలోని వాటిలోనే వచ్చిన సీట్లని కాదని చెప్పేసి ఏదో జీవోలో మార్పు ఉంటే ఆ జీవోని ఒక రోజులో మార్పించారు. ఏకంగా ఆయన పైనుంచి కూడా మాట్లాడంటే ఎంత బలంగా ఆయన వ్యవస్థలో పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక గవర్నమెంట్ ఆర్డర్ మార్చాలంటే మినిమం 10 days, ఒక 1 month అన్నా పడుతుంది. అటువంటిది తప్పదు. ఆ పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. వాళ్ళకి ఇంకా మళ్ళీ జీవితాన్ని ఇవ్వలేమని ఒక రోజులో జీవోనే మార్చి చాలా అన్ని విధాలు కూడా వాళ్ళకి ఉపయోగపడ్డారు. ఆ తర్వాత చాలామంది పిల్లలకి దుబాయ్ ఎడారిలో ఇరుక్కుపోయిన కొంతమంది పిల్లలను కూడా కొంతమంది ఫ్యామిలీ పర్సన్స్ వాళ్ళందరినీ కూడా తీసుకురావడంలో సాయం చేశారు, 2-3 అలాగే ఎవరైనా కూడా సాయం చేయమంటే తనకి చాటింగ్ పెట్టమని లేకపోతే మెయిల్ చేయమని చెప్తారు. మెయిల్ చేస్తే చాలా స్పీడ్గా రెస్పాన్స్ అవుతుందని కూడా పేరు వచ్చింది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎక్కడికెక్కడ సలహాలు ఇస్తూ ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా, అంటే కమ్యూనికేషన్స్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా ఎక్కడ కూడా తిరుగులేదు. అలాగే విశాఖకి గూగుల్ డేటా క్లౌడ్ సెంటర్ తీసుకోవడం, గూగుల్ డేటా క్లౌడ్ సెంటర్ ఒకటి, అలాగే ఇంకా విశాఖ ఇంకా కొన్ని మైక్రోసాఫ్ట్ అని ఇలాంటి సంస్థలను మాట్లాడడం, త్వరలో ఇవన్నీ రావాల్సినవి ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ఆ మధ్యన కూడా అక్కడికి వేరే చోటకి ఫారిన్ వెళ్ళి వాళ్ళందరితో మీట్ అయ్యి ఏకంగాని పెద్ద కంపెనీలు ఏకంగాను కార్ల కంపెనీలు వాటిలన్నింటితో మాట్లాడడం, అవన్నీ ఇక్కడికి వస్తామని ఒప్పుకోవడం, త్వరలో ఆ భవిష్యత్తుని ఆశాజనకంగా తీర్చిదిద్దడానికి ఆయన పడుతున్న పాటలు అన్నీ కదా. అలాగే ఇంతకుముందు ఎలక్షన్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. యువగళం పాదయాత్ర చేశారు ఆయన. యువగళం పాదయాత్ర 3000 కిలోమీటర్ల పైన చేశారు. 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు అందరూ అన్నారు, మామూలు పాదయాత్ర మొదలెట్టినప్పుడు ఏదో పైపోయిన పాదయాత్ర ఇదంతా రోజుకు 1 kilometer నడుస్తాడని కొంతమంది అబ్బాయి నడవగలడానికి, కొంతమంది అబ్బాయి సైకిలే తొక్కలేడు, కొంతమంది ఎదరికి వెళ్ళాడు చెప్పి చాలా విమర్శలు చేశారు. కానీ అవన్నీ పటాపంచలు చేస్తూ 3200 kilometers దాదాపుగా నడిచారు. ఆ తర్వాత ఎలక్షన్ సీజన్ రావడం, ఆ తర్వాత అనుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని ఎలక్షన్ సీజన్ ముందుకు వచ్చి అదే అరెస్ట్ చేయడం, ఆ వివాదాలన్నింటిలో కొంతకాలం ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉండి అవన్నీ కూడా సరి చేసుకున్నారు. ఆ ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. ఢిల్లీకి పారిపోయాడు, వాళ్ళ నాన్న అరెస్ట్ చేశారని ఇక్కడ ఎక్కడ లేడు, అందుబాటులో లేడు. కానీ ఆయన అలా కాదు, అక్కడి నుంచి పెద్దల సహాయం తీసుకొని జాగ్రత్త పడి అన్ని విషయాలను ఎదరకొచ్చి పార్టీని మళ్ళీ తన చేతుల్లోకి తీసుకుని నెగ్గించుకొని పవన్ కళ్యాణ్ గారితో కలిసి బాలకృష్ణ గారితోనూ అందరితో పెద్దవాళ్ళందరితో కలుపుకొని సీనియర్లని జూనియర్లని కలుపుకుంటూ ఒక పక్క కుటుంబ సలహాలు తీసుకుంటూనే తన తండ్రిని బయటికి తెచ్చుకోవడం దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ అన్ని విషయాల్లోనూ కూడా చాలా బాగా కష్టపడ్డారు. నిజం చెప్పుకోవాలంటే ఆయన్ని డైరెక్ట్గా కామెంట్ చేసేవారు చాలా వరకు. పప్పు అని చెప్పేసి కామెంట్ చేసినందుకు నిప్పులా మారడని ఇప్పటికీ మనకి కామెంట్స్ వస్తాయి. నిజం, నిప్పు కణం ఇప్పుడు లోకేష్ అంటే, ఇప్పుడు లోకేష్ నిజంగా భవిష్యత్ ఆశాజనకమే కదా. ఆయన నిజంగా ఈ రోజున ఈ విషయం జరగాలని చెప్తే జరిగేంత ఫాస్ట్లో ఉన్నారు. ఆయన అంతలా ఫ్యూచర్ డికేడ్ అయ్యారు. ఒక విధంగా ఫ్యూచర్ డికేడ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన వేరే పార్టీ కాబట్టి వాళ్ళతో కలిసి ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈయన యూత్ ఐకాన్స్ ఉండొచ్చు. బట్ ప్రజెంట్ యూత్కి సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి లోకేష్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా చాలా సంచలనాత్మకం. ఆ మధ్యన 10th వాటిల్లో కూడా సిబిఎస్ఈ సిలబస్ పరీక్షలకు అడ్డొస్తుందంటే కూడా చాలా వరకు ఆయన కంట్రోల్ చేశారు. సిబిఎస్ఈ సిలబస్ కొన్నాళ్ళ పాటు ఆపి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దామని ఎగ్జామ్స్ తర్వాత పిల్లల్ని కన్ఫ్యూజ్లో లేకుండా ఆ విధంగా ఏ నిర్ణయం తీసుకున్నా తనదైన ముద్ర వేశారు. అలాగే పాదయాత్ర మొదలెట్టినప్పుడు పవన్ తారకరత్న గారు అనుకోకుండా ఆయన ఒంట్లో బాగాలే కాలం చేస్తే అది తన మీద వేశారు పర్సనల్గా. తను ఇలా ప్రారంభించి అలా అయిందని తప్ప విన్నాను. ఎందుకంటే వ్యక్తిగతమైన ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు వ్యక్తిగతంగా ఆయన మీదకి తొయ్యలేం. లోకేష్ గారు ఎంత కష్టపడాలో అంతా కష్టపడ్డారు. నిజం చెప్పుకోవాలంటే ఒక గోల్డెన్ స్పూన్ పర్సన్, 2 ముఖ్యమంత్రులకి సంబంధించిన ఒక వారసుడు అంతలా కష్టపడాల్సిన అవసరం ఆయనకి లేదు. హాయిగా ఉండొచ్చు, ఏదో బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటేనే లేకపోతే ప్రపంచ బ్యాంకులో ఎక్కడికో వెళ్ళి. కానీ అక్కడ చేస్తూ ఆ విధానాలు తీసుకొచ్చి పేదవాళ్ళకి ఏ విధంగా పెడతాను. 2014-19 కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆయన చాలా బాగా ఉపయోగపడ్డారు. అప్పట్లో ఆయన ఎమ్మెల్సీ కూడా కాకుండా మంత్రి ఇచ్చారని విమర్శలు చేశారు. కానీ ఈ రోజున ఆయన ఎవరు ఏమనలేరు. ఎందుకంటే ఆయన కరెక్ట్గా నెగ్గారు, ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. మంత్రి అయిన దగ్గర నుంచి ఎక్కడ ఖాళీ లేకుండా తిరుగుతున్నారు. ఈవెన్ మొన్న ఒక స్కూల్కి హాజరైనప్పుడు అక్కడ వారిద్దరూ భోజనం చేసిన ప్లేట్లు తీయాలంటే ఎవరినో కాకి తీయించకుండా ఆయనే తీయించారు. అది పెద్ద సంచలనం అయ్యింది. అందరూ ఆశ్చర్యపోయారు, ఒక అంతలా ఎదిగిన వ్యక్తి అంత బాగా చేస్తాడని చెప్పేసి. అంటే తనని తాను మలుచుకుంటున్న తీరు, సామాన్యుడిగా తను మలుచుకుంటున్న తీరు, ఎవరైనా అందరినీ పలకరించడం. అలాగే పేపర్ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు అంటే ఇంకోలా అనుకోకూడదు, కానీ గత ప్రభుత్వంలో పేపర్ ప్రెస్ మీట్ పెడితే వీళ్ళే రావాలని రూల్ పెట్టుకునేవారు. ఆయన ఆ రూల్ కూడా పెట్టుకోలేదు. వచ్చిన వాళ్ళందరినీ పేరుని అడుగుతారు. ఏమా మీదేమన్నా క్వశ్చన్ ఉందా అడగండి, అంతేనా, ఓకే, ఈ క్వశ్చన్కి అయితే ఇది సమాధానం, ఆ క్వశ్చన్కి అయితే ఇది సమాధానం అని. అలాగే ఎలక్షన్లో ఉన్నప్పుడు రెడ్ బుక్ అని చెప్పేసి అవినీతి అధికారులు పెడతామని చెప్పారు. వచ్చిన తర్వాత కొన్ని విమర్శలు వచ్చాయి, మీరు రెడ్ బుక్ తీయట్లేదు నేను అందరూ మీడియా వాళ్ళు అన్నప్పటికీ దాన్ని ఎక్కడ అమలు చేయాలో అక్కడ అమలు చేస్తున్నారు. ఎవరిని ఏ విధంగా నొక్కాలి. ఇప్పుడు నిజం చెప్పుకోవాలంటే చాలామంది అప్పట్లో నోళ్ళు పేలిన నోళ్ళన్నీ ఇప్పుడు చాలా వరకు కంట్రోల్ అయ్యాయి. నిజం కంట్రోల్ అయితే చాలు, ఎవరిని లోపల వేసేయక్కర్లేదు, ఎవరిని లోపలికి తీసుకుపోక్కర్లేదు.
ఏకంగా పొలవమని వాళ్ళకి నేరాలు శిక్షలు విధించట్లేదు. కానీ విధించే శిక్ష ఎలా ఉండాలంటే భయంగా బ్రతకాలి. అవతల వాడు మన చూసి భయపడితే చాలు. ఆ భయం ఎలా ఉండాలంటే మాట్లాడుతుంటారు కానీ ఏదైనా చేస్తాడేమని భయంతో వణుకుతుంటారు. అదే ఆ విధంగా ఆయన కంట్రోల్లో పెట్టారు వాళ్ళందరినీ. ఇంకా ఎదరెదర ఇంకా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఖచ్చితంగాను. ఎందుకంటే ఆయన తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు ఇంకా పెద్ద ఆయన ఓ విధంగా చెప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ఒక పక్క రాష్ట్ర భవిష్యత్తు, ఒక పక్క అమరావతి ఇవన్నీ చూసుకుంటున్నారు. అలాగే అందరు మంత్రులు అందరి పనుల్లో ఉన్నారు. ఏవో వ్యక్తిగతంగా చిన్న చిన్న దోషణలు అవి రావచ్చు, కూటమి కలిసి ఉంది కాబట్టి. కానీ వాటి అన్నింటినీ సరి చేసుకుంటున్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారితో కలిసి కానీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి కానీ ఆయన మీద విమర్శలు ఉన్నవన్నీ కూడా తగ్గించుకుంటున్నారు. ఎవరైనా ప్రెస్ మీట్ పెడితే క్లియర్గా చెప్తున్నారు, ఇది జరిగింది చూడండి మీరు ఇలాగని చెప్పేసి. ఆయన మ్యాక్సిమం ఏంటంటే పారదర్శకంగానే వెళ్తున్నారు. ఒక రాజకీయ నాయకుడు ఒక 70% క్లీన్గా వెళ్తే చాలు. అటువంటి లోకేష్ గారు దాదాపు 75% అబోవే క్లీన్గా వెళ్తున్నారు. వైట్ పేపర్ లాగా ఉంది వారి జీవితం. విధంగా చూసుకుంటే మ్యాక్సిమం ఏవో పర్సనల్ విషయాలు తప్ప జనరల్గా ఆయన పొలిటికల్గా చేసే ప్రతి విషయం కూడా హైలైట్ అవుతుంది, తెలుస్తుంది కూడా. ఎందుకంటే ఆయన చెప్తున్నారు, ప్రతిదీ ప్రెస్ మీట్ పెడుతున్నారు, ప్రతిదీ ఇలా జరిగిందని చెప్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్తా చెప్తున్నారు. మన దావోస్ మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, అక్కడ మంచి మంచి ఒప్పందాలు జరిగాయి. అలాగే ప్రతి చోట అనమాట ఆయన ఏ ఒప్పందానికి వెళ్ళినా ప్రతి దాంట్లో లోకేష్ గారు ముద్ర ఉండేలా చూసుకుంటున్నారు. యూత్ని దగ్గర చేర్చుకోవడం కానీ, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, అలాగే ప్రతి ఒక్కరితో మాట్లాడే తీరు కానీ, వారసత్వం అన్నది హక్కులే కాదు బాధ్యతలే భావించాలి. ఆ విధంగా భావించడంలో లోకేష్ గారు పరిపూర్ణంగా సక్సెస్ అయ్యారు. ఎందుకంటే వారసత్వాన్ని ఆయన ఏదో నాకు వచ్చింది నేను ఏదో నెగ్గేస్తానని చెప్పేసి అనుకోలేదు. నెగ్గలేని చోట నెగ్గి చూపించారు. పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నారు. వస్తుందని అధికారంలోకి చెప్పినందుకు బలమైన సంకేతాన్ని ఇచ్చారు. పాదయాత్ర చేస్తున్నప్పుడు నిజానికి చెప్పుకోవాలంటే పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రత్యర్థి పార్టీకి చాలా అవకాశాలు ఉన్నాయని అందరూ మాట్లాడారు. కానీ తన పాదయాత్రతో 50% ఛాన్సెస్ ఇటు తీసుకొచ్చారు పార్టీకి. అంటే అంతలా కష్టపడ్డారు ఆయన. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కలవటం, చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి మంచి డెసిషన్స్ తీసుకోవడం, అట్ ద సేమ్ టైం వ్యతిరేకమైన నిర్ణయాలు అవతల వాళ్ళు తీసుకోవడం వల్ల అంతా మంచిగా జరిగింది. మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు లోకేష్.